నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు నడుస్తున్న వ్యక్తి ఎవరో కాదు అఘోరి. ఈ అఘోరి గురించి ఎక్కడ చూసినా తన పేరే మారుమ్రోగుతుంది. ఇప్పుడు మొత్తం అఘోరి శ్రీవర్షిని, అఘోరి అలియాస్ శ్రీనివాస్ గారు. అయితే ఇప్పుడు ఈ అఘోరి శ్రీవర్షిని మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మరి దాని గురించి ప్రస్తుతం మన స్టూడియోలోనైతే గట్పల్లి సురేష్ గారు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడైతే అఘోరి అలియాస్ శ్రీనివాస్ గారు. అయితే అసలు నిజంగా వాళ్ళు అఘోరి అని అంటారా? మరి మీరు నమ్ముతారా తను అఘోరి అంటే? లేదండి, అది అఘోరి కాదండి. అఘోరి కాదు, బతకడానికి వేసుకున్నటువంటి వేషం. తనకి అఘోరికి వచ్చేటువంటి విద్యలు కానీ, ఆ ఉపాసనలు కానీ, వారు చేసేటువంటి విధానం కానీ వీరు అసలు అఘోరులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు తెలుసా? అఘోరులు అసలు జనారణ్యంలో తిరగలుగుతుంటారు. వారు చేసేటువంటి ఉపాసనలు కావచ్చు, వారు చేసేటువంటి విద్య ఏదైతే ఉందో ఆ ఉపాసనకు కావచ్చు, వారు చేసేటువంటి ఆహార నియమాలు కావచ్చు, అవన్నీ కూడా జనారణ్యంలో రాదు. వారందరూ కూడా హిమాలయ పర్వతాలు లాంటి ప్రదేశాల్లో వారు యోగాలు కానీ వారు ధ్యానం చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే జనారణ్యంలోకి వచ్చేసి ఆ సమస్యని పరిష్కరించి వెళ్ళిపోతారు. లేదంటే కుంభమేళ లాంటి సమయాల్లో కనపడతారు. తర్వాత ఎప్పుడైనా మీరు అఘోరాన్ని చూస్తున్నారా? ఏదైనా దేవస్థానంలో పీఠాధిపతులు శక్తి పీఠాల దగ్గర ఏదో ఎక్కడో సాధువులు కనిపిస్తారు కాబట్టి అఘోరాలు అనేది కనపడదు. వారు చాలా గొప్ప పనులు చేసి లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి వృత్తిలో ఉండేటువంటి వారు అఘోరులు. అయితే వారికి మండలాలుగా ఏర్పడుచుకుని కొన్ని సమస్యలు కూడా వారికి చేయూతనిచ్చేటువంటివి ఉన్నాయి. వీరు చేసేటువంటి క్రయ ప్రక్రియలకి వీరు బ్రతకడానికి వేస్తున్నటువంటి వేషం ఏంటంటే వారు పెట్టినటువంటి పేరు అఘోరిని. అంతమించి వీరు అఘోరాలు కాదు, అఘోరిని కాదు. వీరు ఒక ట్రాన్స్జెండర్. ఒక జెంట్స్ పుట్టినప్పుడు ఒక మగవారు ఆ బ్రతకడానికి వేసుకున్నటువంటి వేషంతో ట్రాన్స్జెండర్ గా మారారు. ట్రాన్స్జెండర్ గా మారేసి వేషధారణ అనేది చేస్తున్నారు. ఇప్పుడు కొంతవరకు కొన్ని మొదటి తరుణంలో ఈ అఘోర అనేటువంటి వ్యక్తి ఆ ఒంటి మీద నుండి దుస్తులు కూడా లేవు. తర్వాత కాలంలో దుస్తులు ఏర్పడ్డాయి. సో మొదటిగా ఏంటంటే పిచ్చి, అంటే అదో రకమైనటువంటి సంపాదన కోసం పిచ్చికి తిరిగేది అనమాట. సంపాదన ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొత్తగా ఉన్నటువంటి కొత్త వింత పాత అవుతున్నట్టుగా కొత్త గురువు గారు వచ్చారు, కొత్త అఘోరిని వచ్చారు. వీళ్ళకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ తెలియదు. కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ చేత ఏమైనా అవుతుంది, వాళ్ళు చేస్తే ఏదో మనకి కోట్ల రూపాయలు వస్తాయి, పదవులు వస్తాయి అని చెప్పేసి మనమే ఎంకరేజ్ చేసాం. మన ప్రజలే ఎంకరేజ్ చేశారు. డబ్బున్న వారు కావచ్చు, సమస్య ఎక్కడికి పోయినా తీరనేటువంటి వారు సరే ఈ ఒకసారి చూద్దాం, ఈ అఘోర కూడా చేస్తారంటున్నారు కదా, వారికి ఏదో శక్తి ఉంటుంది కదా. వీరికి ఏంటంటే సమస్య పోవాలి, సమస్యని తీర్చుకోవాలనే తరుణంలో వారి దగ్గరికి వెళ్ళడం, వారికి ఆశ చూపించడం, డబ్బులు ఇవ్వడం లాంటివి అలవాటు చేస్తారు. వారికి ఆ డబ్బు అనేది ఆశకు పుట్టిపోయింది. అంటే తను ప్రతిరోజు ఒక 500 రూపాయలు సంపాదించుకునే వ్యక్తికి 5,000 రూపాయలు సంపాదించేటప్పటికి వారికి ఏంటంటే తెలియని ఒక అహం పెరిగిపోయింది. ఎన్నడూ లేని వాడికి కుక్క సింహాసం ఇచ్చినట్టు అయిపోయింది. ఆ అహంతో ఏం చేస్తున్నాడు అర్థం కాక లైవ్ లోని గురువులు తిరగడం, ఈయన ఏదో సాధించినట్టు సంపాదించినట్టు, ఈయన ఏదో లోక కళ్యాణార్థం కోసం చేసినట్టుగానే బిహేవ్ చేసేసి చేస్తా ఉన్నారు. ఆ డబ్బును కాస్త తీసుకెళ్లి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టేసి వ్యాపారాలు చేయడం, స్టీమర్ లాంటి వ్యాపారాలు, హోటల్స్ లాంటివి కట్టించడం, వాటిని పర్చేజ్ చేసి బినామీలు పెట్టుకొని ఈయన సబ్ బినామీ, ఈయన ఒక బినామీ, ఈయనకు ఒక సబ్ బినామీలు పెట్టుకొని వ్యాపారాల నిమిత్తం చేసుకోవడం. వీరికి ఒక ఐడి కార్డు కూడా ఉన్నది ఈ మధ్య కాలంలో. ఆ ఐడి కార్డుతో ఎక్కడికి వెళ్ళినా కూడా పెట్రోల్ కావచ్చు, కార్ రిపేర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే ఫ్రీగా ఇవ్వడం. వారికి ఉండేటువంటి బిజినెస్ ఏంటంటే ఈ పేరు చెప్పుకొని ఆడవాళ్ళని హిప్నటైజ్ చేయడం. వారి దగ్గర నేర్చుకునే విద్యలు కాదు, అది చెడు విద్యలు అనమాట. ఆ చెడు విద్యలు చేసి ఆడవాళ్ళని హిప్నటైజ్ చేయడం. ఎవరైతే లోపల ఉన్నారో, ఎవరికైతే వీక్నెస్ పాయింట్ ఉందో ఆ పాయింట్ మీద మీరు కూర్చొని నేను ఆ పాయింట్ నేను రిలీఫ్ చేస్తాను, మీకు నేనున్నాను, అండ బలం ఉన్నా అని చెప్పేసి ధైర్యాన్ని అలా హిప్నటైజ్ తీసుకెళ్ళిపోవడం. వారి నుంచి పూజలు చేయించడం, ఆ కన్యత్వం అన్నట్టు పూజలు చేయించడం, పెళ్లి కానటువంటి స్త్రీలను తీసుకెళ్ళడం, వారికి సంబంధించిన పూజలు చేయించుకోవడం, వారికి రథోత్సవం వచ్చినప్పుడు ఆ ద్రవ్యం తీసుకెళ్లి పూజలను చేయించడం. ఇవన్నీ కూడా వారు ఆ శక్తిని పొందడానికి, చెడు శక్తిని పొందేసి ఏదో నాశనానికి చేసేటువంటి విద్యల్లో ఒకటి ఈ నేర్చుకొని ఉండి ఇలా చేయడం అనమాట. వారే కాకుండా వారి హిప్నటిజంలో ఎవరైతే బలైనారో వారు అన్ని రకాల కాన్షియస్ లో ఉంటారు. తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న, భార్య, భర్త, పిల్లలు అందరూ ఉంటారు. కానీ ఎవరైతే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి లేకపోతే మొండిబెట్ట లాంటివి చేస్తారో వారి వైపు వస్తారు. ఈ అఘోరిని దాని వల్ల మనం అవేర్నెస్ చెప్పచ్చు. ఈ అఘోరిని ఇలా చేయడం ద్వారా చాలా మంది గురువులు,
చాలా మంది ఇలాంటి ఆ ముసుగులో ఉండేసి అవతారం వేషధారణ వేరే ఉండొచ్చు. చాలా మంది ముసుగులో ఉండేసి నేను హిప్నటైజ్ చేయిస్తా, ముందు పెట్టిస్తా, బ్లాక్ మ్యాజిక్ చేపిస్తా అని చెప్పేసి ఆడవారినైతే వారిని, మగవారినైతే డబ్బుని వారిని లాగటం, రూ. 1000 2,000 అని చెప్పేసి లక్షల రూపాయలు బెదిరించి మరి డబ్బులు చూసినటువంటి తరుణాలు లేకపోలేదు. రీసెంట్ గా చూస్తుంటే కర్ణాటక పరిస్థితి కూడా అలానే ఉంది. కొన్ని కోస్టల్ ఏరియాస్ ఈ రోజు కూడాను ఆన్లైన్ ద్వారా చూసేసి పేపర్ మీద రాసేసి నేను ఏదో 24 గంటల్లో అమ్మాయిని వసుకోలుస్తాను, 24 గంటల్లో అబ్బాయి మీ వశం అవుతారు అని చెప్పేసి అని చాలా మంది స్త్రీలు పురుషులు బలవుతున్నారు. అంటే ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? అంటే వశీకరణ అనేది ఉందంటున్నారా మీరు? ఉంది కాదండి. ఒక రోజు మా ఆఫీస్కి వచ్చి తెలుస్తుంది ఎంతమంది బలైన వాళ్ళు వస్తారు మా ఆఫీస్కి. ఎంతమంది ఇలాంటి అఘోరాలు ఎదగల చేత నుంచి బలయ్యి వారి ఫ్యామిలీని అందరిని వదిలిపెట్టేసి రోడ్డు పాలైపోయేసి కొంతమంది మరణాల హత్యలు చేసేసుకొని సూసైడ్ చేసుకొని బ్రతకలేక పొరుగు పోయిందని తెలుసుకొని ఎంతమంది మరణించినటువంటి స్త్రీలు పురుషులు ఉన్నారు. ఎన్ని రకాల ఫ్యామిలీస్ పోయినాయి, ఉమ్మడి కుటుంబాలు నాశనమైనాయి, ఫ్యామిలీస్ లో ఒకరికొకరు పడకుండా అయిపోయినాయి. ఇలాంటి లేకుండా ఉన్నవని లేదండి, ఖచ్చితంగా ఉన్నాయి, లేవని చెప్పలేదు, ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. వీటి ద్వారానే కొన్ని రకాల ఫ్యామిలీస్ నాశనం అవుతున్నాయి. మందు ద్వారా, డ్రగ్స్ ద్వారా, లేకపోతే పేకాట ఆడటం ద్వారా, గేమ్స్ ద్వారా నాశనం అయ్యేది 20%. ఇలాంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం, చేతబడి లాంటి వాళ్ళు బలైపోయేది 75%. 75% ప్రపంచంలో వీటి ద్వారానే బలవుతున్నారు. కాకపోతే కొన్ని వారి నమ్మకాల వల్ల, వారి మూఢనమ్మకం వల్ల అంటారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాంటివి ఉన్నాయా? దేవుడు ఎంతైతే నమ్మకంగా ఉన్నారో ఇవి కూడా అంతే నమ్మకంగా ఉన్నాయి. దెయ్యం ఉంది, భూతం ఉంది, పిశాచి ఉంది, అన్నీ ఉన్నాయి. అలానే పరి ఉంది, జిన్నాత్ ఉంది, ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి. దైవదూతలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు, ఇవి కూడా ఉన్నాయి. యక్షిణి ఉంది, బాగలముఖి ఉంది, భానుమతి ఉంది, ఇవి ఇద్దరు చెడువి. అవి నేర్చుకొని హిప్నటైజ్ చేస్తారు. ఒక మనిషి మీద హిప్నటైజ్ చేశారంటే వారు చంపినా, కొట్టినా, గిచ్చినా వారే కావాలి, చంపుతానన్నా వారే కావాలి, చంపినా పర్లా వాళ్ళే కావాలి. అయితే ఇప్పుడు శ్రీవర్షిని విషయంలో కూడా వశీకరణ జరిగింది అని అంటారా? ఖచ్చితంగా. వారి ఇంట్లోకి వెళ్ళి ఎవరో తెలియని వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళి నెల రోజుల పాటు ఎలా ఉంటారని మీరు గమనించండి. డబ్బు ఆశ అనుకుందాం, డబ్బు ఆశ ఉంటే ఎన్ని రోజులు ఉంటారు? అయిపోయింది కదా, వెళ్ళిపోవాలి కదా. కానీ ఇంకా అదే పీడిస్తుందంటే ఏంటి కారణం? ఇప్పుడు ఒక సగటు మనిషి, ఇప్పుడు మీరు ఉన్నారండి, బయట ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి జస్ట్ చిన్నగా ఒక చెంపదెబ్బ కొట్టండి, ఎంతమంది వస్తారు? జస్ట్ చేయి వేయండి, మీరు రే ఏంట్రా అంటున్నావు అని ఎంతమంది గుమ్ము కుడతారు? అలాంటి సమాజం మనది, అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ అఘోరిని అనే పేరు పెట్టుకున్న అలియాస్ శ్రీనివాస్ ఏదైతే ఉందో వారి ఇంట్లో నెలపాటు నుండి వారి పిల్లల్ని చిత్రహింస పెడుతుంటే ఏం చేస్తున్నారు? డబ్బు ఆశ ఇచ్చేసారు, అయిపోయింది, వెళ్ళిపోవాలి. 2, 3వది హిప్నాటిజం లాంటివి లేకుండా ఉంటే కనుక వారు ఎప్పుడో అవేర్నెస్ వచ్చేసి కేసులు పెట్టేసి ఇప్పుడు వాళ్ళు ఆ మెప్పును వచ్చేసి బయటకు వచ్చేవారు కదా, ఆ కాన్షియస్ నుంచి బయటకు వచ్చేసేవారు. ఆ పిల్ల మళ్ళీ వెళ్ళేది కాదు కదా, ఆ శ్రీవర్షిని అనే పిల్ల మళ్ళీ ఆ దగ్గర వెళ్ళి ఈ అగాచ్యం చేసుకుని పెళ్లి చేసుకునేది కాదు కదా. మైండ్ సెట్ మనలానే ఉంటుంది, ఏం కాలేదని నిరూపిస్తారు. కానీ ఖచ్చితంగా ఆవిడకి అయ్యింది. అంటే ఎలా జరిగిందని చెప్పొచ్చు? ఇప్పుడు వశీకరణ అని అంటున్నారు కదా, అది ఎలా గుర్తించాలన్నది, ఈమెకు జరిగింది అని ఎలా గుర్తించాలి? ఈమె చేసేటువంటి ప్రవర్తనలే, ఆయనే మంచివాడు, ఆయనే నాకు అన్ని చూసుకుంటాడు, దేవుడు పంపించాడు, ఆయనే నాకు దేవుడు, పతియే ప్రత్యక్ష దైవం, ఆయన వల్ల నా పిల్లలు కలుగుతారు, ఇవన్నీ కూడా పిచ్చి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ హిప్నటైజం లో ఒక భాగం. ఆ హిప్నటైజ్ చేస్తే వేరే రకాలుగా ఉంటది. ముందుగా తల్లిదండ్రులు మర్చిపోతారండి. మర్చిపోవడం అంటే వాళ్ళంటే పడదు, వాళ్ళ మొహం చూడాలంటే చిరాకు, కోపం వస్తుంది, అతి ఆవేశం ఉంటుంది, ఏదని చెప్తే వినరు, వద్దు అన్న పని చేస్తారు, మొండిగా మూర్ఖత్వంగా తినకుండా ఉంటారు, కడుపు ఉబ్బిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, మైండ్ పనిచేయదు, ఎప్పుడు వాగుతూనే ఉంటారు. వారే కావాలి, ఏ చేసినా వారే కావాలనుకుంటారు. సో అలా ఉంటాయి అన్నమాట సిమ్టమ్స్. సెకండ్ సిమ్టమ్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, పిచ్చెక్కినట్టు ఉంటుంది, బాడీ నిండా మచ్చలు వస్తాయి, ఇది సెకండ్ సిమ్టమ్స్. నిద్ర పట్టదు, ఆందోళన, చిరాకు ఇవన్నీ ఉంటాయి. థర్డ్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లం రావడం, ఓవరీస్ ప్రాబ్లమ్స్ రావడము, రక్తస్రావం ఎక్కువగా రావడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక ఫోర్త్ వచ్చేసి వారికి పెరాలసిస్ లాంటివి రావడము, వారి ఆయుష్ బాగుంటే బ్రతికుండటం. డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉంటారో వారు కూడా వారిలో ఉన్నటువంటి ఆ శక్తి, చెడు శక్తి ఏదైతుందో అది తీసేస్తే వారు కూడా మనిషిగా మారడానికి 3 మాసాలు పడుతుంది. ఈ శ్రీవర్షిని లాంటి వారు, శ్రీవర్షిని ఒకటే కాదు, శ్రీవర్షిని లాంటి వారు
ఆ అఘోరిని చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అలియా శ్రీనివాస్ దగ్గర చాలా మంది లేడీస్ బలైనారు. ఇప్పుడు ఆల్రెడీ కేసులు నడుస్తూ ఉన్నాయి. అఘోరిని చెప్పుకున్న వాళ్ళు పెడుతున్నారు, నాగసాధుని చెప్పుకుని వీరు పెడుతున్నారు, ట్రాన్స్జెండర్లు అని వాళ్ళు పెడుతున్నారు. తర్వాత వారు ఎవరి దగ్గర డబ్బులు మోసపోయినారో వారందరూ కూడా కేసులు పెట్టి బయటికి లాగేటువంటి పరిస్థితి. మేము కూడా దానికి అఘోరినికి ఆపోజిట్ సపోర్ట్ చేస్తున్నాము, ప్రజలకు సపోర్ట్ చేస్తున్నాము. ఇవి కూడా ఇంకోటి ఏంటంటే ప్రతి మాధ్యమంలో కూడా మనం చెప్పేది ఏంటంటే అవేర్నెస్ గా ఇంకా ఇలాంటి వాళ్ళు రారు అనేది లేదు. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళందరూ కూడా మనము లొంగకుండా, మనం బలవకుండా, మనకున్నటువంటి వ్యక్తిగత విషయాలు చెప్పకుండా, మనకున్నటువంటి పర్సనల్ పేజ్ ఏదైతుందో ఆ పేజ్ ఎవరికి వివరించకుండా, ఎవరి దగ్గర చేయకుండా, మన షాడను కూడా మనం నమ్ముకోలేని పరిస్థితికి వచ్చేసాం. ఎవరు కూడా నమ్ముకోకుండా ఫ్యామిలీని పోషించుకొని ఫ్యామిలీ పద్ధతిలో ఉండాలని మనం చెప్తా ఉన్నాం అవేర్నెస్ కోసం. ఇలాంటి అఘోరిని చేతిలో ఇంకా చాలా మంది బలయ్యేదానికి ఉన్నారు, బలి అయిన వారు ఉన్నారు. కొంతమంది బయటికి రావచ్చు, మరి కొంతమంది అసలు మనుషులే లేకపోవచ్చు. కాకపోతే ఈ అఘోరిని అనే అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వీరికి మంచి విద్యలు రావు. లోక కళ్యాణార్థం కోసం అంటున్నారు, ఏం చెయ్యరు. వీరంతా నాశనానికి, వినాశకాల విపరీత బుద్ధి అని నాశనాన్ని చేసేటువంటి ప్రేయర్. అయితే ఒక విషయం, ఈ అఘోరిని అనేటువంటి అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంత విచ్చలవిడిగా ఆన్లైన్ లో కూడా ఇంత విచ్చలవిడిగా బూతులు తిట్టుకుంటూ వీడియోస్ పెడుతూ ఉన్నారు. ఇంకా చాలా మంది నేను చేస్తాను అని చెప్పేసి అని వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఏమైంది? ఎందుకు అతన్ని అలా వదిలేస్తున్నారు? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చేసుకోవట్లేదు? రీజన్ ఉంది. వారి వెనక ఒక పొలిటీషియన్ ఉండొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాను, మన వెనక సపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నేను బయటికి వెళ్ళి ఎవరిని దమాయించలేను, అరవలేను కూడా. కరెక్టే కదా? మన వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఎదుటివని పోయి కొట్టగలుగుతాం. ఇప్పుడు నాకు ఒకరి మీద కక్ష ఉంది, నేను వారిని కొట్టాలన్నా కూడా కొట్టించాలన్నా కూడా నా వెనక ఎంత ఉండాలి? చాలా ఉండాలి. తర్వాత నాకు ఏమవుతుందని కూడా చూసుకోవాలి. అలాంటిది అంత విచ్చలవిడిగా తనంతోనూ దేశం మొత్తం తిరుగుతూ అలాంటి విచ్చలవిడితరంగా ఒక స్త్రీ కాదు, అలాంటి స్త్రీలను తీసుకెళ్లేసి ఈ రకమైన అగాత్యాలు చేయడం, పెళ్లిళ్ళు చేసుకోవడం. పెళ్లిళ్ళు అనేది ఒక భాగం, పెళ్లి అనే ఒక పేరు, జరిగిన పెళ్లి కాదు. పెళ్లి అనే పేరుతో హిప్నాటిజంలో ఒక భాగం అష్టదిగ్బంధన. అష్టదిగ్బంధనకి పసుపు గల తాడు కట్టాలి. ఆ అష్టదిగ్బంధన చేస్తే కొన్ని రకాల శక్తులు అడుగుతాయి. నీకు ఆ అమ్మాయి బలి ఇవ్వడానికి కారణాలు ఏంటి? ఆ అమ్మాయి నీకు పూర్తిగా వశం అవ్వాలంటే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్తారు. లేకపోతే ఆ అమ్మాయిది ఏం తీసుకోదు అమ్మవారు ఆయన పూజించేటువంటి విధంలో. అందుకొని తాళి కడతారు. తాళి కట్టడంలో వారు నేర్చుకునే దానికి థర్డ్ స్టేజ్ వచ్చిందని చెప్పారు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నది ఏంది అని అంటే బలి ఇవ్వడానికి తను తాళి కట్టిండొచ్చా? బలి అంటే అమ్మాయిని బలివ్వరు, అమ్మాయిని బలివ్వరు. కొన్ని రకాల తిథుల్లో, కొన్ని రకాల కోల నక్షత్రాల్లో, కొన్ని రకాల గ్రహణాలు, అమావాస్య పౌర్ణమి సందర్భంగా అలాంటి తిథులు వారు ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి ఉన్నటువంటి 5 ప్లేసెస్ ఉంటాయి, సెన్సిటివ్ ప్లేసెస్. ఈ 5 ప్లేసెస్ నుంచి బ్లడ్ తీసుకుంటారు. ఒక్కొక్క సమయంలో వచ్చేటువంటి ద్రవ్యం తీసుకుంటారు. దాంట్లో 3-4 రకాలు వచ్చేటువంటి ద్రవ్యాలు వచ్చేటువంటి ప్లేసెస్ ఉంటాయి. అలాంటి వచ్చేటువంటి ద్రవ్యాన్ని వీళ్ళు స్వీకరించేసి వారు ఏ శక్తి అయితే కావాలనుకుంటారో ఆ శక్తికి ఆహారం పెడతారు. ఆ అమ్మాయిలో నుంచి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో హార్మోన్స్ ఆహారం పెడతారు. ఆ హార్మోన్స్ తీసుకుంటే బ్లడ్ అది ఆహారంగా పెడతారు. పెట్టేసి వారు ఆ శక్తిని వశపరుచుకుంటారు. శక్తిని వశపరుచుకున్నంటే ఈసారి ఇంకో 10 మంది అమ్మాయిలైనా ఈజీగా వశపరుచుకోవచ్చు. నేను ఇలా మాట్లాడి చెప్తే ఒక రూపం చేసి ఆ శక్తిని పలానా అమ్మాయి దగ్గరికి వెళ్ళు తీసుకుని రా అంటే ఆ అమ్మాయి మైండ్ లో నా ఒక మైండ్ సెట్టే, నా ఆలోచనే, నా బొమ్మే కనిపిస్తుంది. ఆ గురువుగారితో మాట్లాడాలి, ఆ గురువుగారితో మాట్లాడాలి, ఆ గురువుగారు ఎక్కడో తెలుసుకోవాలి, నేను వెళ్ళి మాట్లాడాలి, ఇదే ఉంటుంది. ఆ రకంగా బలయ్యేటువంటి వారు ఇంకా బలేరు అని చెప్పలేదు. అందులో స్త్రీలు ఒకరే కాదు, పురుషులు కూడా బలవచ్చు. కానీ ఇది సందర్భంగా మన లెజెండ్ టీవీ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా మనకి ఏవో చెడు సంబంధించినటువంటి ప్రకృతి వినాశనం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు, పోలీస్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చొరవ చేసుకొని ఇలాంటి ఏదో రకమైనటువంటి పేరు గొప్పగా పనులు చేసేటువంటి ఆ క్యారెక్టర్ గల పేర్లు పెట్టుకొని వీరు చేసేటువంటి ఏదైతే నాశన పూర్వకైతే ఉన్నాయో ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా బలవకుండా, డబ్బున్న వారు సైతం కావచ్చు, మగవారు కావచ్చు, ఇంకా బలవకుండా వీరిని ఇంతవరతో ఆపేసి ఏ రాష్ట్రంలో పట్టుకొని వీరికి శిక్ష లాంటి నిర్మిస్తే తప్పితే, వీరికి ఒక అథారిటీ పెట్టేసి వీరికి శిక్ష లాంటి నిర్మిస్తే తప్పితే మరొకరు రాకుండా ఉండేదానికి కొంతమేర ఆస్కారం అయితే ఉంటుంది. ఎలా అయితే బెట్టింగ్ యాప్స్, ఎలా అయితే మనకి డ్రగ్స్ కి
మనకు చేస్తున్నారో అదే విధంగా అవేర్నెస్ వీడియోస్ దీని మీద కూడా చేయాల్సి వస్తుంది. ఈ అవేర్నెస్ వీడియోసే కాకుండా ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఎవరికి ఏమవుతారో కూడా ఏం తెలియకుండా పిచ్చిపోతుంది జనాలందరూ. మనకి జంబరెడ్డి బొమ్మ అంటారు కదా, ఆ టైప్ లో పిచ్చెక్కిపోయేసి ఎవరిని ఏం చేస్తున్నారో, ఎవరు వెళ్ళిపోతున్నారో, భార్య భర్త రిలేషన్ ఎక్కడ ఉందో, అన్నదమ్ముల మధ్య రిలేషన్ ఎక్కడ ఉందో కూడా, తల్లి పిల్లల మధ్య రిలేషన్ ఎక్కడ ఉందో తెలియదు. ప్రతి దానికి సింపుల్ మెథడ్ హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి, మందు పెట్టడం. ఈ రోజుల్లో ఈజీ అయిపోయింది, ఈజీ మనీ అయిపోయింది, ఫ్రీడమ్ ఎక్కువైపోతుంది, పేరెంట్స్ దగ్గర ఉండట్లేదు, అవేర్నెస్ చెప్పట్లేదు. ఎంతసేపు ఫ్రెండ్, తెలిసిన వ్యక్తి, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళే ఉంటారు. ఎంతకాలం ఉంటారంటే తెలియదు మంది. సో వీళ్ళ వల్ల ప్రజలే కాదు పిల్లలు నాశనం అవుతున్నారు. ముందు పెద్దలు కూడా చొరవ చేసుకోవాలి. పెద్దలు అందరూ కూడా పూర్ణమై ఏకమై కేసులు పెట్టేసి అలాంటి వ్యక్తుల్ని త్వరగా క్లోజ్ చేయగలిగితే, క్లోజ్ అంటే అలాంటి వ్యక్తుల్ని మీడియా కాకుండా అలాంటి వ్యక్తుల్ని త్వరగా ఎక్కడైనా బంధించగలిగితే కనుక మరొక 10 మందికి ఇలాంటి అవకాశాలు లేకుండా ఉంటాయి. అందరూ కూడా ఇది ఒక చేదు అనుభవం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు సంవత్సరం నుంచి ఈ అఘోరిని గురించి మనం వింటూనే ఉన్నాము. నేను సనాతన ధర్మం అని, ఇంకా తనను చూసే చితాభస్మం, రుద్రాక్షమాల ఇవి వేసుకొని దేవుడి పేరు చెప్పుకొని మోసం చేస్తున్నాను అనుకోవచ్చా? అవన్నీ ప్రజలు దొరికాయి కదండి. ఎవరైనా కామన్ మ్యాన్ వేసుకునేవి ఇవన్నీ. అలా ధరించే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా పచ్చడి షాప్స్ లోను, పూజ షాప్స్ లోను అన్ని షాప్స్ లో దొరుకుతాయి. సీతాభస్మం అంటే మీరు చూసారా? సీతాభస్మం చూస్తున్నారు. అతను కొన్ని విద్యల్లో ఏం చేస్తారంటే శ్మశానంలో నిద్రించడం, శ్మశానంలో తినడం లాంటివి చేసడం ద్వారా అక్కడ దొరికేటువంటి సీతాభస్మాన్ని సీతాభస్మం అంటున్నారు. సీతాభస్మం అంటే ద్రవ్యాలతో కాల్చేటువంటిది వచ్చేది సీతాభస్మం అంటారు. కొన్ని ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలు ఎక్కడ ఉన్నాయి ఈ రోజుల్లో? ఎక్కడ చూస్తున్నారు అవన్నీ? ద్రవ్యాలతో కాల్చేటువంటి విధి విధానం లేవు ఈ రోజున. అన్ని తుమ్మకట్లు, ఈ ఏదో రకమైనటువంటి కట్టెలతోనే కాల్చేటువంటి విధి విధానం ఉంది కదా, అవన్నీ కూడా చెడు. అవన్నీ కూడా క్రూరత్వం. మనిషిలో ఆ ఉన్నటువంటి పాజిటివిటీని నెగిటివిటీ చేయడానికి. సో ఆమెని అష్టదిగ్బంధంలో ఒక భాగంగా ఈ తాళిబొట్టు అనేది, ఈ పెళ్లి అనే ఒక మోహంలో చేసుకోవడం జరిగింది తప్పితే అది శాస్త్రీయబద్ధంగా తెలుగు సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మ ప్రకారంగా పెళ్లి అనేది కాదు. పెళ్లి అనే ఒక పదవి మాత్రమే అది. ఆ పదవిలో చేసింది అష్టదిగ్బంధంలో ఒక భాగం. కాబట్టి దీని గనక ఖచ్చితంగా ఏదైనా పొలిటీషియన్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. లేకుండా అయితే ఇంత విచ్చలవిడిగా తనతో పబ్లిసిటీ చేసేటువంటి విధి విధానాలు అయితే లేవు. అందుకని ఆ బినామీస్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ అఘోరిని అనుకుని అలియాస్ శ్రీనివాస్ బినామీగా పెట్టుకున్న పొలిటీషియన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. రేపటి రోజున వాళ్ళు కూడా బయటకు వచ్చేయడం పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వీరు ఇప్పటికైనా మానుకొని అన్ని రకాలుగా ఇలాంటి విద్యలు ఏమైనా ఉంటే ఎక్కడైనా అడవులు చేసుకుంటే సరిపోతుంది. ఈ కొన్ని రాష్ట్రాలు అయితే ఇవి ప్యాసింజ్ చెంది కాబట్టి అక్కడ అడవుల్లో ఉంటే సరిపోతుంది. ఇలాంటి ఆడపిల్లలకి మరొకసారి మోసపోకుండా ఉండేందుకు ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల ఆడపిల్లలు మా ఇంటి ఆడపిల్లలా ఉంటారు, గురువులకు అందరికీ ఆడపిల్లలా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఖచ్చితమైనటువంటి విధి విధానాలుగా ఇవన్నీ ఏదైనా కేసు తోసేస్తే మరీ మంచిదని నేను మన మాధ్యమం ద్వారా అయితే తెలియజేస్తున్నాను. అయితే అఘోరిని నాగసాధువులు అసలు వాళ్ళ నియమాలు ఏమి ఉంటాయి? అసలు అఘోరిని నాగసాధువులు అంటే ఇద్దరికి వేరే వేరే నియమాలు ఉంటాయి. నాగసాధువులు అనేది వేరు, లోక కళ్యాణార్థం కోసేది. వారు మాట్లాడరు ఎక్కువగా, వారు స్వయం పాకంతో ఉంటారు, వారు అసలు బయటికి రారు. వారు ఏదైతే ధర్మరంధ్రం అంటుంది, బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వారు తెలుసుకునే విధానం ఆ దేవుని యొక్క కృపలోనే, ఆ దేవుని యొక్క ధ్యానంలోనే ఉంటారు ఎప్పుడు. ఒకవేళ బయటకు వచ్చారంటే పుష్కరాల కుంభమేళ సమయంలోనే వారు బయటకు వస్తారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే లోక కళ్యాణార్థం కోసం వారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇకపోతే అఘోరాలు వీళ్ళు వచ్చేసి ఎక్కడైనా సమస్య ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తారు. ఇలాంటి చిన్న సమస్యలు కాదు, వారికి చాలా చిన్న సమస్య. ఇలాంటి వారు వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ వారికి పెద్ద సమస్య ఏదైనా వస్తే ఖచ్చితంగా అక్కడికి వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మన మిలిటరీ ఎలా అయితే బోర్డర్లో సపోర్ట్ చేస్తుందో మన ఇండియాకి, మన భారతదేశానికి, అలానే మనకి తెలియకుండా ఈ అఘోరీలు కూడా మనకి ప్రజలు బాగుండేందుకు చేసేటువంటి ప్రక్రియలు వారు విధేయంగా వారు నేర్చుకున్నటువంటి క్రియ పద్ధతుల్లో వారు చేస్తారు. అంతేగాని బయటకు వచ్చేసి ఆడపిల్లల్ని వశం చేసుకోవడం, హార్మోన్స్ బ్లడ్ తీసుకోవడం, వారు ఘోరమైనటువంటి పూజలు చేసుకోవడం, దానివల్ల ఇంకొకరు ఇబ్బంది పెట్టడం లాంటివి చేయరు. వీరు కేవలం కావాలని అడుక్కునేటువంటి వ్యక్తికి కుక్కగా సింహాసం ఇచ్చినట్టుగా మనమే డబ్బు వ్యామోహంతో పనులు త్వరగా కావాలి అని ఒక భావనలో ఆ అఘోరి లాంటి వాళ్ళు మనమే దేవుణ్ణి చేసాము. ఆ అవేర్నెస్ మనమే ఇచ్చాం. కాబట్టి ప్రత్యేకంగా చెప్పదగిందంటే ఈ అఘోరి లాంటి వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు చొరవ చేసుకొని ఖచ్చితంగా వారికి ఏదైనా శిక్షలు వేయిస్తే కనుక మళ్ళీ ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు.
అంటే మీరు ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అసలు? ఇలాంటి వారికి ఏం లేదండి. మళ్ళీ ఇలాంటి ఏదైనా చేసుకోవచ్చు. మనము సహజంగా జీవించడానికి కొన్ని రకాలుగా బాడీలో ఉండేటువంటి అవయవాలు బయటికి కనపడకుండేటువంటి సాంప్రదాయాల్లో మన సనాతన ధర్మంలో ఉన్నది ప్రతి ఒక్కరూ దుస్తులు ధరించాలని. దుస్తులు ధరించుకోవడం అనేది గొప్ప విషయం. ఆ దుస్తుల వల్లే వారికి ఒక పేరు అనేది ఉంటుంది. కాషాయం వస్త్రం వేస్తే హిందూ అనో, లేకపోతే వైట్ వేస్తే క్రిస్టియన్ అనో అలా కాకుండా వారు ఏదో ఒక దేహాన్ని దాచుకోవడానికి బట్టలు వేయాలి, లేకపోతే శవంతో సమానం. మన హిందూ ధర్మం ప్రకారంగా బట్టలు లేని వారు, మొలతాలు లేని వారు శవంతో సమానం అని మనకి పూర్వీకులు కాదు, మన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఒకటి, వీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో దీని వలన ఫ్యామిలీలు, కుటుంబంలో ఉండేటువంటి రిలేషన్స్ అన్ని దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో పెద్ద అయినటువంటి వ్యక్తి ఆయన ఇలాంటి వాటికి పరిస్థితికి కోల్పోయాడండి. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఈ రోజు ఈ అమ్మాయి అవుతుంది. ఈ అమ్మాయి వల్ల ఆ ఫ్యామిలీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తర్వాత విషయం. ఒక ఇంట్లో గారాబంగా పెంచుకున్నటువంటి అమ్మాయి ఇలాంటి వెధవల చేతిలో పడిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ పరిస్థితి ఏంటి? చాలా అలా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అలానే పెద్దవారికి ఇలా జరిగిన రేపటి రోజున అన్ని అథారిటీస్ ఒక ఇంటి పెద్ద దగ్గర ఉంటాయి. ఆయన మీద ఇతని కన్ను పడుతుంది. ఆయనకి ఇలా హిప్నటైజ్ చేసి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటి? కూతురు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, భార్య కష్టాలు ఉండొచ్చు. ఏమైపోవాలి వీళ్ళంతా? పెళ్ళై ఉంటే అల్లుళ్ళు ఏమైపోవాలి? సమస్యలు ఏమవుతాయి? ఈయనకున్న ఆస్తంతా ఆ అవ్వరి పేరు మీద రాసేస్తారు అనుకోండి. సమస్యలు ఇప్పుడు ఫ్యామిలీ రోడ్డు మీద పడిస్తున్నారు కదా, ఆ పాపం ఎవరికి? ఖచ్చితంగా వినాశకాల విపరీత బుద్ధి. కాబట్టి ఈ అవ్వని లాంటి వారు పాపానికి మూడగట్టుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీటి లాంటి వారు హరించకపోవాలి. అది తప్పదు. ఇప్పుడు మనం ఏదైతే ఆ పూర్వకాలంలో కూడా రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షస సైతం ఇక్కడ మన కలియుగం వచ్చేటప్పటికి ఇలాంటి అఘోరం లాంటి వాళ్ళు నుంచి బయట చూస్తున్నాం. మనం చూస్తే కూడా ఇంతకు ముందు కూడా చాలా జరిగింది లాగా. కొంతమంది సాధువులు, కొంతమంది గురువులు కూడా ఇప్పుడు నిత్యానంద గారు ఉన్నారు. నిత్యానంద గారు ఏం చేశారు? ఇలాంటివి ఆయన ఒక స్టైల్ ఆఫ్ వీడియో చేసుకెళ్ళేసి ఆయన కూడా ఆడపిల్లని వసూలు చేసుకునేవారు. వసూలు చేసుకుని ఈ రోజున ఒక లోకాన్ని సృష్టి ఐలాండ్ లో ఒక ఐలాండ్ తీసేసుకొని సొంతంగా డబ్బులు కూడా అరేంజ్ చేసుకున్నారు. అలాంటి విధి విధానాల వల్లే మళ్ళీ ఈ అఘోరి కూడా చేయదు అనేది కాదు. ఇప్పుడు ఏదైతే నిత్యానంద గారు అని చెప్పుకున్నామో సందర్భం సారంగా ఆయన దగ్గర కనీసము మనము ఇప్పుడు పేరు చెప్పలేము, కానీ కనీసం 70 మంది పొలిటీషియన్స్ కి ఆ నిత్యానంద గారు బినామీ. 70 మంది పొలిటీషియన్స్ కి నిత్యానంద గారు బినామీ. ఇది మీరు ఎంతవరకు నమ్ముతారో నాకు తెలియదు. అలానే ఈ అఘోరి కూడా ఇలాంటి వేషాలు ధారణలు వేసేసి ఇలాంటి పబ్లిసిటీ చేసుకొని ఎంతో మంది పొలిటీషియన్స్ కి బినామీగా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా కూడా మారేటువంటి సందర్భం లేదు అని చెప్పలేము. కాబట్టి బినామీగా ఉంటే ఉంచుకోండి, తప్పులేదు. కానీ ప్రజల్ని అన్యాయం చేస్తే మాత్రం, ఆడపిల్లల్ని అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖండించడానికి ఉన్నది, ఊరుకునేది లేదు. సనాతన ధర్మమే కాదు, ఏ ధర్మం కూడా ఆడపిల్లల జోలి వస్తే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. ప్రభుత్వాలు చొరవ చేసుకోకపోవచ్చు, వాళ్ళకున్న బలహీనతలు ఏమున్నాయో తెలియదు, వారికి ప్రభుత్వాల మధ్యన ఏ బలహీనత ఉందో తెలియదు. కానీ ఖచ్చితంగా అనుభవించడానికి అయితే మాత్రం ఎదురు చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ అలియా శ్రీనివాస్ అనే వ్యక్తి అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు శ్రీవర్షినికి పరిష్కారం అనేది లేదా? ఖచ్చితంగా ఉంటుందండి. కానీ శ్రీవర్షినికి పరిష్కారం అంటే అలాంటి శ్రీవర్షిని లాంటి వాళ్ళు చాలా మంది ప్రతిరోజు బలైతూనే ఉన్నారు. మా ఆఫీస్కి వస్తే ప్రతిరోజు ఒక 50 నుంచి 70 మంది వస్తూనే ఉన్నారు ఇలా బలైన వాళ్ళు. ఇప్పుడు సాదాసీదాగా దెయ్యం పట్టింది, భూతం పట్టింది, గాలి చోకింది అంటే వేరే విషయం. కానీ ఇది వారి ప్రమేయం లేకుండా సాదాసీదాగా దెయ్యం పట్టిందంటే వేరే విషయం. కానీ ఇది వారి ప్రమేయం లేదు, ప్రమేయం లేకుండానే చాలా మంది చేతి పడతారు. మీరు కూర్చున్నా అష్టదీపం చేతులు కాలు పడిపోతారు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు పెరాలసిస్ అని. కాదు. ఎందుకు సడన్ గా పెరాలసిస్? చాలా మంది ప్రముఖులు కావచ్చు, చాలా మంది పొలిటీషియన్స్ కావచ్చు, ఊరుకూరుకనే పార్టీలు గెలవలేకపోవడం, ఊరుకూరుకనే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం ఎందుకు జరుగుతుంది? మీరు చూసినట్టయితే లాసినంద్రిత గారు కావచ్చు, ఇంకా చాలా మంది పొలిటీషియన్స్ కావచ్చు, ఊరుకూరుకునే వాళ్ళు చనిపోతాం. కొంతమంది వంశపారపరంగా యాక్సిడెంట్ చనిపోవడం, కొన్ని రకాల పార్టీలు చూసుకున్నట్టయితే మీరు ఎందుకు జరుగుతుంది అట్లా? ఎక్కడ ఏం శక్తి ఉంటే, ఎక్కడ ఏం చెడు చేస్తే ఒకసారి గెలిచినటువంటి పార్టీ మరోసారి గెలవకపోవడానికి కారణాలు ఇవన్నీ కూడా రీజన్స్ వెతుకుతూ పోతే తీగలాగితే దొంగ జరుగుతుంది. అలానే ఈ రీజన్స్ వెతుకుతూ పోతే ప్రతి దగ్గర ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అవేర్నెస్ కోసం. చేతబడి ఉంది, హిప్నోటిజం ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది, మందుపెట్టలు లాంటివి ఉన్నాయి. ఇలాంటి చెడు శక్తులు చేసేటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి. భానుమతి ఉంది, యక్షిణి ఉంది, బాగుముఖి ఉంది. ఇలాంటి విద్యల ద్వారా మాత్రమే చెడు చేయగలుగుతారు. ఒక వ్యాపారాన్ని ఖచ్చితంగా కూలదోయొచ్చు, ఒక సంస్థని కూలదోయొచ్చు, ఒక పార్టీ సైతం కూడా కూలదోయొచ్చు ఇలాంటి వాటి వల్ల.
చేసే విధానం వల్ల. కాబట్టి ఈ అఘోరిని కూడా ఇలాంటి విద్యలు ఏదో 1, 2 వస్తే ఆ ఆడపిల్లని లొంగ తీసుకునే దానికి ఏదో చిన్న చిన్న మంత్రాలతో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక మంత్రాన్ని ఒక 1,00,000 సార్లో 1,50,000 సార్లో జపం చేస్తే ఆ మంత్రం వీరికి వశి అవుతుంది. ఆ మంత్రంతో ఏదైనా చేయొచ్చు. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. కానీ వీరు మంచి చేయడానికి ఎంచుకోలేదు. అది లోక కళ్యాణం. వీరికి అవసరం లేదు. చెడు చేస్తే పబ్లిసిటీ ఎక్కువైతది. డబ్బు ఎక్కువ వస్తుంది. ఆ డబ్బు రాగానే మదం, పొగురు, ఆ ఒక ఇగో తత్వం వచ్చేసి విదేశాల్లో హోటల్స్, బిజినెస్ ఇవి చేస్తా ఉంటారు. వీరి తగ్గట్టే వీరేదో పెద్ద ఉన్నతమైనటువంటి స్థాయి ఉంది. ఉన్నతమైనటువంటి ఒక మంచి స్థాయి కాదు, దేవుడే కాదు. భూలోకంలో దేవుడే అని చెప్పేసని ఆ పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ తో డబ్బంతా ఎక్కువైపోయిన వాళ్ళందరూ ఇక్కడ బినామీ కింద పెట్టేస్తా ఉంటారు. ఇలా ఉంటుంది సిస్టమ్. కాబట్టి వీరిని ఇంతతో క్లోజ్ చేస్తే అరాచకం అనేది జరగకుండా కొంతమేర ఆపేదానికి మనకి కొంతమేరైనా అవకాశం అనేది ఉంటుంది. ఆడపిల్లలు బలవకుండా ఇంకా బలైన వాళ్ళు లేరు అని చెప్పలేదు చేతిలో చిన్న చిన్నగా బయటికి రావచ్చు. సో విన్నాం కదండి. మనతో పాటు ఇప్పటివరకు ఐకానిక్ ఆస్ట్రాలజర్ సురేష్ గట్టుపల్లి గారు ఎంత బాగా చెప్పారు అసలు. సో మనకు ఫస్ట్ ఉండాల్సింది అవేర్నెస్. దేని గురించి అయినా అవేర్నెస్ ఉండాలనేది చెప్తున్నారు.